ప్రైజ్ లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియచేస్తున్నాను. మరి నిన్నటి దినమున 145 మందికి మనం భోజనాలు కడుపు నిండా పెట్టగలిగాం, వారి ఆకలి తీర్చగలిగాం. ఇందుకు సహాయం చేసిన దేవాతి దేవునికి వందనాలు. సహకరించిన మీకు కూడా, ప్రార్థించిన మీకు కూడా నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 30వ అధ్యాయము 18వ వచనము. మిమ్మును కరుణింపవలనని ఆయన నిలవబడి ఉన్నాడు. యెహోవా న్యాయము తీర్చు దేవుడు. ఆయన నిమిత్తము కనిపెట్టుకుని వారందరూ ధన్యులు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వశక్తివంతుడగు నీ తండ్రి గొప్ప వాగ్దానాన్ని నీకు అందిస్తూ ఉన్నారు. ఆయన అంటున్నారు చూడండి, మిమ్మును కరుణింపవలనని ఆయన నిలవబడి ఉన్నాడు. ఈ రోజుల్లో ఆపద అంటే మనకు సహాయం చేయడానికి ఎంతమంది నిలబడుతున్నారండి? చాలామంది కష్టంలో ఉంటే మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉంటారు, అవును కదా? కానీ ఈరోజు ఈ ఉదయకాల సమయంలో ఆయన వాగ్దానాన్ని పట్టుకున్న నీతో ప్రభువు చెప్తున్నాడు, నిన్ను కనికరించాలని, నిన్ను కరుణించాలని, నీ జీవితంలో ఉన్న ప్రతి ఇబ్బందులోంచి నిన్ను విడిపించాలని ఆయన నీ కొరకు నిలవబడి ఉన్నారట. హల్లెలూయా. ఆనాడు మీరు చూడండి, ఒక గుడ్డివాడు త్రోవ పక్కన యేసయ్య వెళ్తూ ఉంటే బిగ్గరగా కేకలేసినప్పుడు ఆయన నిలిచి వానికి సహాయం చేసినట్టుగా మనం చూసాం. ఈరోజు ఈ వాగ్దానాన్ని వింటున్న నీ కోసము, ప్రార్థన చేస్తున్న నీ కోసం, వాక్యానుసారంగా జీవిస్తున్న నీ కోసం, నీకు ఎన్ని ఇబ్బందులున్నా సమస్యలున్నా నువ్వు నీతిగా యథార్థంగా బ్రతుకుతున్నావు చూడు, నీ కోసము, నిన్ను కరుణించడం కోసం ఆయన నీ కోసం నిలబడి ఉన్నానని ఈరోజు గొప్ప వాగ్దానం ద్వారా నిన్ను బలపరుస్తున్నారు. ఆమేన్. మన కోసం మనుషులు ఆగినా ఆగకపోయినా, ఈ ఉరుకులు పరుగులు జీవితాల్లో ఏ మనుష్యుడు నీ కోసం నిలిచి సహాయం చేసినా చేయకపోయినా, సర్వ సృష్టికర్త అయిన దేవుడు నీ కోసం నిలబడి ఉన్నాడని ఈరోజు నువ్వు మర్చిపోవద్దు. ఏ కష్టమైనా, ఏ ఇబ్బంది అయినా దేవుడు వింటాడు. చెప్పు ఆయనకు తెలియజేయ ప్రతి విషయాన్ని కూడా ప్రార్థన చేయి. నమ్మకంతో నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో నీ పక్కన నిలబడి ఉన్న దేవుడు ఆ ప్రార్థన ఆలకించి నిన్ను గొప్పగా దీవిస్తారు. ఆమేన్. యెహోవా న్యాయము తీర్చు దేవుడు. ఆయనకున్న పేరేంటంటే న్యాయము తీర్చు దేవుడు. ఎవరి విషయంలో ఆయన న్యాయం ఖచ్చితంగా తీరుస్తాడో, ఎవరి విషయంలో ఆయన తీర్పిస్తారనేది వారి హృదయానికి అర్థమవుతుంది. ఆయన న్యాయము తీర్చు దేవుడు. ఆయన నిమిత్తము కనిపెట్టుకుని వారందరూ కూడా ధన్యులు. ఈరోజు నువ్వు ఎక్కడి నుంచి వాగ్దానం వింటున్నావో, న్యాయాధిపరుడైన నీ తండ్రి నీతో మాట్లాడుతున్నాడు. ఆయనను నమ్ముకుని వారు ధన్యులు. ఆయన ఖచ్చితంగా ప్రతి ఒక్కరి అవసరత తీరుస్తాడు. అందుకనే దేవుడు అన్నాడు, మీరు చెడ్డవారయ్యుండియు మీ పిల్లలకు మంచి ఈవుల్ని మీరు ఇవ్వాలనుకుంటారు కదా, మరి పరలోకపు తండ్రి మరి అంతకు మించిన శ్రేష్టమైనది ఇచ్చును కదా అని అందుకనే దేవుడు మాట్లాడాడు. ఈరోజు నీకేం కావాలో, ఈరోజు ఏది ఇస్తే నీకు మేలో అది దేవుని పాదాల వద్ద పెట్టు. ఈ నెలంతా నిన్ను కాచి కాపాడిన దేవుడు నూతన నెలలో గొప్పగా నీ జీవితంలో అనేక కార్యాలు ఆయన చేయబోతూ ఉన్నారు. నీవు అనేక మందికి మాదిరికరంగా నిలబడబోతూ ఉన్నావు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీకు స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో మీరు ఇచ్చిన గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.